హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు మనోజ్. ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా అండి? ఇష్టమే అండి. నిజంగా అంతా ఓకేనా? అంతా ఓకే. అసలు ఏమైంది మీకు? మీరు ఇలా విడిపోతారని అస్సలు అనుకోలేదు. ఏం లేదు, సేమ్ నిన్నర్ ప్రాసెస్. బొంగు ల్యాండ్ ఒకటి వేరే అంతే. గెట్ బ్యాక్ టు వర్క్. నువ్వు విడదా నిన్న దెబ్బ ఏమైంది? తగ్గిందా? తగ్గింది. పెద్దగా ఏం కాలేదు, చిన్న స్క్రాచ్ వచ్చింది అంతే. బీ కేర్ఫుల్. పెన్ పెన్ ఈ నవ్వడెందుకో థ్యాంక్ పా యూ. నీ సిగ్గు తగలయ్యా. ఏమోరా నన్ను చూస్తుందేమరా, నేనేమన్నా విశ్వక్సేనా? ఇవాళ డే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది కదా. అవును, నీకు సివిల్ ఇంజనీరింగ్ అంటే ప్యాషనా? కానీ ఆర్కిటెక్చర్ అంటే కూడా ఇష్టం. నెక్స్ట్ దానికి ట్రై చేస్తున్నా. నీతో ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు. నీ గురించి తెలుసుకోవాలనుంది. వచ్చే 60 years నాతోటే ఉంటావు కదా, అప్పుడు తెలుసుకుందులే. అంటే నువ్వు అనుకుంటే సరిపోద్దా? నేను అనుకోవద్దా? నువ్వు ఎప్పుడూ అనుకున్నావులే, నాకు అర్థమైంది. నేనేమైనా నీకు చెప్పినా అనుకున్నాని? లేదు, కానీ యువర్ సైలెన్స్ స్పీక్స్ ఎ లాట్ దెన్ యువర్ యాక్షన్. నువ్వేమైనా చిన్నపిల్లవా అయింది? ఏం అర్థం కాకపోనీకి. నా ఇంటెన్షన్స్ ఏంటో నీకు తెలుసు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? విల్ యూ బీ మై స్వాన్? స్వానే ఎందుకు? స్వాన్కి ఒకటే పార్ట్నర్ ఉంటుంది కాబట్టి. నాకు ఐదర్ యూ ఆర్ నో వన్. చెప్పడం అవసరం లేదనుకుంటా, సేమ్ వర్క్. మొదలెట్టినావా? సరేనా? ఇది పట్టుకో, అడుగు పో. అక్కడదా? ఒకసారి మాట్లాడాలి, కానీ ఏమనుకుంటుందో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేం. నా వల్ల కాదు. సో సర్వేయింగ్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. మనకైపోయింది సర్వేయింగ్, జీవితం కాదు. అరే మిస్ అయితే నేను నిన్ను, అందుకే అడుగుతున్నా. దీని తర్వాత ప్లాన్స్ ఏంటి? రేపు చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళాలి 10 o'clockకి. కీర్తితో వెళ్తున్నా, నన్ను మిస్ అవుతుందంట.
అంటే నేను వస్తాను నువ్వు ఫిక్స్ అయినావా? ఆ, నువ్వు పిలిస్తే నేను వస్తా అనుకుంటున్నావా? పరిగెత్తుకుంటూ వస్తావు, నాకు అది తెలుసు. సరే కానీ పోదాంపా, టైం అయింది. మ్మ్. అంకుల్ అంకుల్ దీనికి ఎంత వస్తుంది? ఒకసారి ఆలోచించురా, ఇది నీకు మీ అమ్మకి ఉన్న ఒకే ఒక గుర్తు. నీకు తెలుసు కదరా, నాకు ఇది తప్ప వేరే దారి లేదు. ఏది చేసినా నా ఫ్యూచర్ కోసమే. అంకుల్ ఎంత వస్తాయి? 80,000 వస్తుంది. అంకుల్ కొంచెం చూడండి అంకుల్, ఎమర్జెన్సీ ఉంది కొంచెం. లేదు లేదు, 80,000 కన్నా తక్కువ రాదు. సరే ఇచ్చేయండి. కానీ ఫ్యూచర్లో నన్ను ఎట్లా భరిస్తావేమో, ఆ, అంటే నన్ను ఎలా మోస్తావేమో. చూస్తావా? మ్మ్. లే ఆ? లే. మనకి గొడవలైనా డిస్టర్బెన్స్ అయినా ఏ రీజన్ వల్ల వస్తాయి అనుకుంటున్నావు? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? బాగానే ఉన్నాం కదా. ఏదో నార్మల్గా అడిగినా తెలుసుకుందామని. నీకు ఏ విషయంలో కోపం వస్తుంది? ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్, లాయల్టీ. లాయల్టీ ఇస్ మై మ్యాటర్. రిలేషన్ ఉన్నప్పుడు స్టిక్కింగ్ ఓన్లీ టు యువర్ పార్ట్నర్. బాయ్స్కి లాయల్టీ అంటే గర్ల్స్తో ఫ్లర్ట్ చేయకుండా ఉండటం. అదే గర్ల్స్కి లాయల్టీ అంటే బాయ్స్ని ఫ్లర్ట్ చేయలేకపోవడం. ఈ అమ్మాయిలు టచ్ మీ నాట్ ప్లాన్ లెక్క ఉండాలి. ఎప్పుడైనా ట్రై చేస్తే ఇంట్రెస్ట్ లేదని క్లోజ్ చేయాలి. వాట్ ఈస్ ది వన్ థింగ్ యూ వుడ్ నెవర్ ఫర్గివ్ మీ? నువ్వు నాతో రివర్స్ మాట్లాడినా, తిట్టినా, కొట్టినా, లిమిట్స్ క్రాస్ అయినా, నేనేమన్నా. కానీ ఇఫ్ ఎనీ అదర్ గాయ్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్, వేరే అబ్బాయి మన మధ్యలో వచ్చినా, దెన్ దట్ విల్ బీ అవర్ లాస్ట్ డే. సేమ్ అప్లైస్ టు మీ. నాకు కూడా వేరే ఏ అమ్మాయి మన మధ్య వచ్చినా, దట్ విల్ బీ అవర్ లాస్ట్ డే టుగెదర్. అంతే. లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓయ్, నీకు ఒకటి తీసుకొచ్చా. ఏంటిది అది? నీకే. దాహం అవుతుంది, కొన్ని వాటర్ తీసుకొస్తావా? వాడెవడు? నాకు తెలీదు. హా? నాకేం తెలుసు? వాడు ఎందుకు చూస్తుండు? అరే, అతను చూస్తే నేనేం చేయాలి? నువ్వెందుకు చూస్తున్నావు వాడిని? ఇగ్నోర్ చేయి, చూడకు. వై ఆర్ యూ ఎంజాయింగ్ హిస్ అటెన్షన్? నేను ఇచ్చేది సరిపోవట్లేదా? హా? చూస్తే చెప్పు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పు. వాడు మాట్లాడేంది, నేనెందుకు మాట్లాడతా? అలాగే ఇన్స్టాలో నీ బాయ్స్ని వీకే. నీకేమైనా పిచ్చా? వాళ్ళేం చేసారు? ఎవడెవడు ఏ ఇంటెన్షన్తో ఉన్నాడో, ఎట్లా చూస్తుండో నీకేం తెలుసు? వాళ్ళు అట్లాంటోళ్ళు ఏం కాదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఒక అబ్బాయి ఎలా థింక్ చేస్తున్నాడో నాకు తెలియదా? అరే, యాజ్ ఎ బాడీ ఫంక్షన్స్ ఆర్ సేమ్, కాంట్ ఐ గెస్ వాట్ దే ఆర్ థింకింగ్? సరేలే, నెక్స్ట్ టైం తీసేస్తా. అవసరం లేదు. ఇప్పుడు సడన్ గా తీసేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అవసరం లేదు, తీసేయి. సరే, నెక్స్ట్ టైం తీసేస్తా. అవసరం లేదు, నాకు ఇప్పుడే తీసేయి.
కాంట్ యూ బి రూట్ ఫర్ ద పీపుల్ హూమ్ ఐ డోంట్ లైక్? వాళ్ళు ఏమనుకుంటున్నా ఆలోచిస్తున్నావు, నేనేమనుకున్నా ఆలోచించవా? నా ఫీలింగ్స్తో సంబంధం లేదా? అరే చిన్న చిన్న వాటికి ఇలా చేయ కార్తీక్. నాకు ఇది చిన్నది కాదు, అర్థమైందా? ఓ ఓ ఇట్లయితే అవసరం లేదు, నాకు ఇలాంటి లవ్వే అవసరం లేదు. చల్. అరే ఇట్లా చిన్న చిన్న వాటికి చేయ కార్తీక్. నాకు ఇది చిన్నది కాదు. ఆ? నాకు లాయల్టీ లేని చోట నేను ఉంటా. ఓ అరే లే కార్తీక్, లే. కార్తీక్. అయినా నీకు అంత కోపం ఏంట్రా? రాదా మరి? చెయ్యవు. ఇది నువ్వు ఇంకోసారి తీసేస్తే నీతో నేను లేనట్టే ఇంకా. ఇది చూడు, బాగుంది కదా? భయ్యా, నాకు సేమ్ ఇలాంటి చైన్ కావాలి. అరే ఇలాంటి సేమ్ చైన్ మొన్న వచ్చిందబ్బా. అవునా? హలో సివిల్ ఇంజనీర్ గారు, హా. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? బెంగళూరులో జాబ్ వచ్చింది, నెక్స్ట్ మంత్ జాయినింగ్. అక్కడ ట్రైనింగ్ అయిపోయాక ఫ్యూ మంత్స్ జాబ్ చేసి వరంగల్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటా. చేయించుకున్న వెంటనే వెంటనే మీ ఇంటికి వచ్చి మన గురించి మాట్లాడతా. రేపు వెళ్తావా ఎల్లుండి వెళ్తావా? చెప్పు. ఏంటి? దా. చైనా బాగుందా? నేను చూపించిందే కదా. తీరం లేని తుఫాను, దారి తెలియని అడుగు, చీకటి తెర వెనుక నువ్వు పంపిన చిరునవ్వు. చాలా రోజుల తర్వాత కీర్తిని కలవబోతున్నా. ఎన్ని రోజులు అవుతుంది రా కీర్తిని కలవక? అరే అరే రే, ఒక్క నిమిషం ఆగురా. ఎప్పుడు ఇదేనారా? అరే మస్తు వచ్చిందిరా. చల్. చెప్తున్నా, ఆహా ఇది మస్తు ఉన్నది. ఉన్ని ఏం కదే మంచిగా ఉన్నది ఇంకా. వాడెవడు? నాకు తెలీదు. అతను చూస్తే నేనేం చేయాలి?
రేయ్ కార్తీక్ అరే కొంచెం చెప్పేది ఏంట్రా ఆగురా రేయ్ హలో కీర్తి వీనికి యాక్సిడెంట్ అయింది